బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఓటింగ్ సంగతేంటో ఓ చిన్న లుక్ వేద్దాం. ఈ వారం ఓటింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు కొంచెం డేంజర్లో ఉన్నారు. ఆ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారే, దాని సంగతేంటో కూడా చూసేద్దాం. మొదటగా తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరూ టాప్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తనుజ అస్సలు ఊహించలేదు కదా, టాస్కుల్లో పర్ఫార్మెన్స్తో ఓట్లు పెరిగిపోయి నంబర్ 1కొచ్చేసింది. ఇది చూస్తే టాస్కులు ఎంత ఇంపార్టెంటో తెలుస్తోంది. కళ్యాణేమో నంబర్ 2లో సేఫ్గా ఉన్నారు. ఇక రెండోది మధ్యలో ఉన్నవాళ్ల సంగతి. ఇక్కడ కొంచెం టెన్షన్గా ఉంది. సంజన 3వ ప్లేస్లో ఉన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం రిస్క్లో ఉన్నట్టుంది. సుమన్ శెట్టి, శ్రీజ, భరణి వీళ్ళు డేంజర్ జోన్కి చాలా దగ్గరగా ఉన్నారు. సుమన్కి పెద్దగా సీన్స్ పడట్లేదు. భరణి ఏమో ఎమోషనల్ డిసిజన్స్ వల్ల నెగటివ్ అవుతున్నాడు. శ్రీజకి కొంచెం పర్లేదనిపించినా ఇంకా పూర్తిగా సేఫ్ కాదు. ఫైనల్గా ఆ చివరి నలుగురు వీళ్లు మాత్రం చాలా అంటే చాలా డేంజర్లో ఉన్నారు. ఫ్లోరా, డెమాన్ పవన్, దివ్య నిఖిత, రీతూ చౌదరి. ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా, అది జరిగితే ఫ్లోరా, దివ్య నిఖిత వెళ్లిపోయే ఛాన్స్ ఎక్కువ. మరి చూడాలి, ఓటింగ్ మారితే రీతూ కూడా డేంజర్లోనే. పాపం డెమాన్ పవన్ ఆట బాగున్నా ఓట్లు రావట్లేదు. సో మొత్తమీద చూస్తే తనుజ, కళ్యాణ్ సేఫ్ జోన్లో ఉండగా మిగిలిన వాళ్లల్లో కొందరు పైకి రావటానికి, ఇంకొందరు ఎలిమినేషన్ నుండి బయటపడటానికి బాగా ట్రై చేయాల్సిన వారమిది.